ప్లాన్, 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 ప్లాన్. షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్. సార్ నాకెయ్యండి సార్. ఏమేత్తారు? నీకు కిందెయ్య. ఎవరినో ఎయ్యాలంట కింద. ముందు నువ్వు తయారవ్వు. కిందేయడం, మీదేయడం గాదు. ఫస్ట్ నువ్వు తయారైతే చాలా మందిని తయారు జేస్తావు. కిందేస్తే ఉపయోగం ఏముందండి? ఏసే బిజినెస్ కాదు. చేసే బిజినెస్, చూసే బిజినెస్ అని చెప్తూ ఉంటాను నేను. ఏమెయ్యాలి కింద? ఎంతమందినెయ్యాలి? నువ్వు తయారవ్వాలి. నువ్వు తయారైతే కొన్ని వందల మంది నీకులాంటోళ్ళని తయారు జేసుకుంటావు. నీకు తయారు జేయటం వస్తే. ఎవరో ఏస్తే నువ్వు డబ్బు తీసుకుంటే, ఒకవేళ వాళ్ళెయకపోతే నీ పరిస్థితేంటి? నువ్వే తయారైపోయావనుకో, చాలా మందిని తయారు చేయొచ్చు. ఈరోజు ఒక బిజినెస్ ప్లాన్, ఒక ప్రొడక్ట్ ప్లాన్, లేకపోతే ఒక మోటివేషన్ నీకు కావాలి. ఇది అనుదిన చర్య. అనుదినచర్య. ఎల్లప్పుడూ చర్య అది. ఆ చర్య కార్యక్రమం చేసుకుంటూ దీంట్లో గూడా క్వాలిటీ ఉండాలండి. మైండ్ క్వాలిటీ ఉండాలి. అండ్ వాయిస్‌లో క్వాలిటీ ఉండాలి. అండ్ ఆహ్, ఏదన్నా తప్పులు నేను కూడా తప్పులు చేస్తాను. నేను గూడా మనిషినే గదా! దేవుడినేం కాదు గదా! నా తప్పు నాకు తెలీదు. ఎవరన్నా నాకు చెప్పారనుకోండి, "సార్ మీరు ఈ తప్పు చేస్తున్నారు సార్" అంటే రాసుకోండి. మీ హృదయం అనేటువంటి దాని మీద రాసుకోండి. యెస్, నువ్వు తప్పు చేస్తున్నావంట. సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. అని చెప్పేసి సరిదిద్దుకోవాలి. లేదు, నేను ఇంతే అంటే నువ్వంతే. నేను తప్పు చేసినా కూడా సరిదిద్దుకుంటా. సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. అంత తొందరగా ఈ ఈ సరిదిద్దుకోవడం అంటే జరగదు. ట్రై చేయాలి. ట్రై చేయాలి. ట్రై చేయాలి. ట్రై చేయాలి. ట్రై చేయాలి. ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం. 21 రోజుకి గాని లైఫ్ అవ్వదది. వెంటనే ట్రై చేసామనుకోండి ఆమ్లెట్ అయిపోద్ది. 21 రోజులు ఉండాలి. 21 రోజులు ట్రై చేయాలి లైఫ్‌గా మారడానికి. ఒకేసారి దొరికాడురా బాబు అని చెప్పేసి వాడిని వెంటనే పట్టుకొని వాడిని కూర్చోబెట్టేసి వాడికి మర్దన చేసావనుకో ఆమ్లెట్ అయిపోతాడు. అంతే, ఆ రోజే పీవీ కొడతాడంతే. మళ్ళా జీవితంలో కనపడడు నీకు. 21 రోజులు టైమ్ ఇవ్వండి. నీతో పాటు జీవవుతాడు. అస్సలు టైమ్ ఇవ్వం. ఆ రోజే అయిపోవాలి. కంగారు. మళ్ళా దొరుకుతాడో దొరకడో. లైఫ్ అవ్వడానికి 21 రోజులు టైం పడుతుంది. ఏంటది? కోడిపిల్ల. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక్కరోజు బంధం కాదండి. 3 తరాల బంధం. ఏం చెప్పాను? 3 తరాల బంధం అండి ఇది. 3 తరాల బంధం. ఈ తరం అయిపోయిన తర్వాత ఇంకో తరానికి అప్పజెప్పాలా నీ నామినీ. ఆ నామినీ మళ్ళా మూడో తరానికి కూడా అప్పజెప్పాలి. ఒక మాట చెప్తాను వినండి. భూమి ఉన్నంత కాలం వెస్టేజ్ ఉంటదండి. నో డౌట్. అలాంటి లైఫ్ ఉన్నటువంటి దాన్ని అలాంటి లైఫ్ ఉన్నటువంటి దాన్ని ఒక్క రోజులోనే శ్మశానానికి పంపించేస్తున్నాం మనిషిని. ఫస్ట్ వాళ్ళతోటి మీరు ఏంటది ఆహ్, హ్మ్. కనెక్ట్ అవ్వండి. మంచి సెట్లు మాట్లాడుకోండి. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఒక నెలకి అతను ఏమవుతాడంటే ఖచ్చితంగా దీంట్లో లైఫ్ ఉందని మైండ్ డైవర్ట్ అవుద్దండి. ఎందుకంటే ఒకేసారి మనిషికి ఎక్కదండి. ముందు మీరు చెప్పండి మీ నాలెడ్జ్. తర్వాత మాకొక మాకు సార్ ఉన్నారని చెప్పేసి నా దగ్గరికి తీసుకురండి. నేను కొన్ని విషయాలు చెప్తా. నేనేం చెప్తానంటే చెప్తూ, "సార్ శనివారం ఒక్కసారి రండి సార్. మీ లైఫ్ ఒకసారి చెక్ చేసుకోండి." శనివారం ఆళ్ళకి మీటింగ్ జెప్పిస్తాం. శనివారంలో మీటింగ్ చెప్తూ, "సార్ రేపు 30వ తారీఖున 5 కార్లు ఒకసారి ఓపెన్ అవుతున్నాయి సార్. రండి ఎక్కడికంటే అక్కడికొస్తారు." ఇయన్నీ నడిపించాలి. అంతేగాని జాయిన్ అయిన రోజే వాడికి మొత్తం అంతా ఏది అన్నీ ఢిల్లీ వరకు తీసుకెళ్ళిపోయారనుకోండి, అక్కడి నుంచి రాడు. అక్కడే ఉండిపోతాడు. ఎందుకనంటే నువ్వంటే భయపడిపోతాడు. నువ్వంటే భయపడిపోతావు. కాబట్టి ఏంటంటే నెట్వర్క్ అంటే చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే, ఒకే రోజు చూసేయాలని చెప్పేసి ఆతృత ప్రయాణం చేస్తున్నారు. చేయొద్దు. ఆతృత ప్రయాణం చేయొద్దు. నెమ్మదిగా 1 ½ ఇయర్ ఉంటేనే తప్ప ఏనుగు ఆ! ఒక ఏంటది కుక్కను, ఏనుగు ఏనుగు ఫ్రెండ్స్ అన్నమాట. 6 నెలలకొకసారి ఏనుగు దగ్గరికొచ్చి 4 నెలలకి, 4 నెలలకోసారి ఏనుగు దగ్గరికొచ్చి, "చూడు ఎంతమంది పిల్లల్ని కన్నాను. 8 మంది పిల్లల్ని కన్నాను" అని జెప్పి. ఇద్దరు ఒకసారి ప్రెగ్నెంట్ అయినాయన్నమాట.
4 నెలలకు ఒకసారి 8 పిల్లల్ని తీసుకొచ్చేది కుక్క. చూడు ఎంతమంది పిల్లల్నిచ్చా జన్మనిచ్చానో అంటే కంగ్రాచ్యులేషన్ అని చెప్పేదంట ఏనుగు. మళ్ళా ఇంకో 4 నెలలు పోయిన తర్వాత మళ్ళా ఇంకొక 8 మంది పిల్లల్ని తెచ్చి కంగ్రాచ్యులేషన్ అని చెప్పి. ఇలాగా 2, 3 సార్లు తెచ్చింది. తెచ్చిన తర్వాత అంచేపు కంగ్రాచ్యులేషన్ చెప్పడం తప్ప నువ్వు కనవేటి అని ఏంటది వ్యంగ్యంగా మాట్లాడింది కుక్క. ఏనుగిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నువ్వు కుక్కవన్నమాట. ఏంటది? నువ్వు కుక్కవే. నువ్వు కుక్కవమ్మా. నువ్వు అలాగే కంటావు. నేను ఏనుగుని. 1 ½ ఇయర్ టైం పడతది. నా పిల్లోడు బయటకొస్తే భూమి షేక్ అవుతది. వెళుతూ ఉంటే దారంట వెళుతుంటే నీలాటి కుక్కలో చాలా మంది అరుస్తారు. కానీ అస్సలు పట్టించుకోడు నా కొడుకు. నేను గూడా నీ మాటలు పట్టించుకోను. చాలా మంది జాయిన్ అయిన వెంటనే "ఏమి ఎంతొచ్చింది చెక్కు? ఎంతొచ్చింది?" కుక్కవైతే అడగాల. ఏనుగైతే అడగవు. ఏనుగైతే టీముని సంపాదించుకుంటారు. 1 ½ ఇయర్ జ్ఞానం నేర్చుకుంటారు. 1 ½ ఇయర్ నీలో ఉండేటువంటి బుద్ధిని పక్కనే పాడేయడానికి ట్రై చేస్తావు. బుద్ధి. ఏ బుద్ధి అది? పనికిమాలిన బుద్ధి. కోపం ఎందుకు నీకు? అసూయ ఎందుకు నీకు? సహనం లేదా? బుద్ధి మార్చుకోవడానికి 1 ½ ఇయర్ టైము తీసుకుంటది నెట్‌వర్క్. నీ టీమ్‌ని ప్రేమించలేకపోతున్నావా? మార్చుకో. లైఫ్‌ని మార్చుకో. లైఫ్‌ని మార్చుకోవాలనుకుంటే ప్రేమించడం మొదలుపెట్టు టీమ్‌ని. కుక్క ఏమంటుంది చూసారా? నా పిల్లలు కుక్కకి చాలా పిల్లలుంటాయి. కుక్కని ఎవరైనా లెక్క చేస్తారా? నువ్వు ఏనుగవ్వాలనుకుంటే ఆ! టైం తీసుకోవాలి. 1 ½ ఇయర్ టైం తీసుకోవాలి. కాబట్టి ఏంటనంటే బుద్ధి మార్చుకోవడానికి 1 ½ ఇయర్ టైం పడతది. టీమ్‌ని పెంచుకోవడానికి 1 ½ ఇయర్ టైం పడతది. ఆప్యాయతగా ఉంటే మాత్రమే. లేపోతే సంవత్సరాలు గతించిపోతాయి. డబ్బులు రావు. రికగ్నైజేషన్ రాదు. స్టేజ్ నిన్ను ఆహ్వానించదు. మార్చుకో. మంచి జీవితం కోసం. ఎందుకనంటే నేను కొంచెం కఠినంగా మాట్లాడతాను. లేకపోతే ఆహ్, 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 సెట్ అవ్వదు. వాడిని పగబట్టి కొట్టాడండి పిల్లగాడిని. మొత్తం క్లాస్ అంతా గొడవగా ఉంది. గోలగా ఉంది. చాలా గొడవ పెట్టేసుకుంటున్నారు. చాలా గోల పెట్టేసుకుంటున్నారు. మాస్టర్‌కి తెలుసు వీళ్ళని ఏ విధంగా సద్దుమణిగించాలని చెప్పేసి. బుద్ధిమంతుడు పక్కనుంటాడు గదా! బుద్ధిమంతుడు. పక్కనుంటాడు కాదు బా చదువుకుంటున్నాడు ఆడు. ఆడిని పైకి లేపి పడా కొడేస్తుంటే క్లాస్ అంతా సైలెంట్ అయిపోద్ది. ఎందుకని? వాడేం తప్పు చేయలేదు. ఈరోజు మాస్టర్‌కి కక్ష లేదండి. మాస్టర్‌కి కక్ష లేదు. మాస్టర్‌కి నిన్ను అనాలనేటువంటి నిన్ను ఏంటది జీవితాంతం నిన్ను బాధ పెట్టాలనేటువంటి లేదండి. మాస్టారు నువ్వు బాగుండాలని, నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోవాలని, పెద్ద ఉన్నత స్థితికి రావాలని కొడతాడు నిన్ను. అదే పని చేస్తున్నా నేను కూడా. తిట్టాల, కొట్టాల. ఎందుకనంటే ఎన్ని సార్లు గద్దించకపోయినా ఆహ్, మారలేదనుకోండి వదిలేయాల అంతే. అంతకంటే ఇంకేం చేయలేం. డియర్ ఫ్రెండ్స్ టీమ్‌ని కట్టుకోవడం నేర్చుకోండి. నెట్‌వర్క్‌లో ఉన్నత స్థితి తీసుకోండి. నెట్‌వర్క్ అంటే నాకు డబ్బులు రాలేదంటే నీ బుద్ధి మారలేదు. వెరీ సింపుల్. ఏమన్నాను? నాకు డబ్బులు రాలేదండి. నా టీమ్ పెరగలేదు అని అంటే వెరీ సింపుల్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటనంటే నీ బుద్ధి మారలేదు. దట్స్ ఇట్ అంతే. నీ బుద్ధి మారిందా? నీకు ఉన్నతమైనటువంటి స్థితికెళ్ళిపోతావు. నాకు లేదా కోపం? ట్రై చెయ్యి. 1 ½ ఇయర్ ట్రై చేసి నాకు కోపం తగ్గించుకున్నా. నా బుద్ధి వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధిని సరి చేసుకోవడానికి 1 ½ ఇయర్ టైం పట్టింది. స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండేటివి కాదు. పికిల్‌గా ఉండేవాడిని. కరెక్ట్‌గా నేను నా అంతట నేను సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. నాలో ఉండేటువంటి గర్వాన్ని నాకు తెలుసు. ఎలా పోద్ది గర్వం? బుక్స్ చదివితే పోయింది. ఒకరోజు బుక్స్ చదవకుండా సాహు గారిని అడిగా. సార్ నాలో గర్వం ఉంది సార్. నాలో చెక్కు పెరగట్లేదు సార్ ఏం చేయాలంటే, మీరు పర్మిషన్ ఇస్తే చెప్తానంట. అంటే విషయం ఏంటనంటే మనలో ఉండేటువంటిది మనకు కనపడదు. నీ అప్లైన్‌కి కనిపిస్తుంది. నేనడిగా, "సార్ మీరు చెప్పండి సార్." "సార్ మీరు ఏమి లేదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. మీరు కోప్పడినట్టు చెప్తాను." "చెప్పండి సార్." "మీరు ఆఫీసర్ లక్షణాలు ఇంకా పోలేదు సార్. మీలో ఆ గర్వం ఉంది సార్. తీసేయండి సార్." కరెక్టే గదా! కోపం ఎక్కువ, గర్వం ఎక్కువ. అసూయ గూడా ఎక్కువుండేది. తీసేసా. తీసేసిన కాడ నుంచి పెరగడం స్టార్ట్ అయింది చెక్. రికగ్నైజేషన్, గుర్తింపు. యాస్ ఎ ఆఫీసర్‌గా నాకు ఇచ్చేవారు తప్ప యాస్ ఎ నెట్వర్కర్‌గా నాకు ఏంటది ఆహ్,
ఆహ్, రికగ్నైజేషన్ ఇచ్చేవారు కాదు. ఎప్పుడైతే నేను తగ్గించేసుకున్నానో అప్పుడు నన్ను స్టేజ్ ఆహ్వానించింది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నీకు నాకు గూడా సమానమే అన్నీ. కాకపోతే తీసేయడంలో ఉంది నెట్వర్క్. వాటిని దాసేయడంలో